వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతా రోహిత్ గారు ఉన్నారు. రోహిత్ గారు, సో మీరు స్టార్టింగ్ నుంచి కూడా గాంధీ పేరు తీసినందుకు మోడీ ప్రభుత్వం పైన చెలరేగిపోతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే చాలా క్లారిటీగా చెప్తున్నారు, జస్ట్ పేరు మాత్రమే చేంజ్ అయింది, అదే బెనిఫిట్స్ ఉన్నాయి, అదే విధంగా గ్రామ స్థాయిలో ఉన్నాయి, కావాలని కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది అంటున్నారు. సో మీరు కూడా గతంలో ఎన్నో పేర్లు మార్చడం అనేది జరిగింది కదా, ఎందుకు దీన్ని ఇంత రాజకీయం చేస్తున్నారు? ఈ రోజు ప్రజలు కోరుకుంటుంది పేర్లలో మార్పు కాదు, ప్రజల జీవితాల్లో మార్పు కోరుతున్నారు. భారతీయ జనతా పార్టీ కేవలం పేరు మార్చినాము, మిగతాదంతా సేమ్ అని చెప్పి చెప్తున్నారు. నేను మీకు రోజు ఇప్పుడు వారు తీసుకుంటున్న నిర్ణయం అది ఎంత కుట్రపూరితమైనది నేను మీకు చెప్తా. వీళ్ళు ఏం మార్పు చేసిర్రు? వీళ్ళు 125 రోజులు 100 నుంచి 125 రోజులు చేసినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. కానీ దాంట్లో లొసిగేంది? వీళ్ళు 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి అన్నాడు. ఈ రోజు దేశంలో రాష్ట్రాలు ఆర్థికంగా ఎంత చితికిపోయినాయి మనకందరూ కూడా తెలుసు. కేంద్రం కావాల్సుకొని ప్రతి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి కేంద్రం యొక్క పెత్తనాన్ని రాష్ట్రం మీద మోపాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు 40% రాష్ట్రాలని భరించమంటే ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాల్లో అది భరించలేక ఆ పథకాన్ని పక్కన పెడితే కదా అని చెప్పేసి ఈ కుట్రను పన్నుతుంది భారతీయ జనతా పార్టీ. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రంలో క్రియాశీలకంగా వ్యవహరించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని మతాలను కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరాడి ఈరోజు స్వాతంత్రం మనం అనుభవిస్తున్నామంటే ఆ గొప్ప మహనీయుని వల్ల. అటువంటి మహాత్మా గాంధీ గారి పేరుతో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? ఆయన పేరు ఎందుకు తొలగించాలి? నరేంద్ర మోదీ ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుకుంటా గాంధీ విగ్రహాల్లో కాలు మొక్కుతాడు. స్వదేశానికి వచ్చి గాంధీ పేరు తీసేస్తా అంటే ఎంతవరకు న్యాయం అండి? అంటే మీరు గమనించండి, స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఒకవైపు ఏమో నెహ్రూ గారి పేరు ఉన్న సంస్థలన్నిటికీ నెహ్రూ గారి పేరు తొలగిస్తున్నారు. నువ్వు ప్రొద్దున లేసే పార్లమెంట్ లో నెహ్రూ గారిని తిడతావు, ఇందిరాగాంధీ గారిని తిడతావు. సర్దార్ వల్లభాయ్ పటేల్ RSS ని బ్యాన్ చేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదో బీజేపీ నాయకుని లెక్క ఈ రోజు ప్రజలకి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి, సిగ్గు లేకుండా మహాత్మా గాంధీ పేరు కూడా తొలగిస్తున్నావు. అంటే అసలు భారతీయ జనతా పార్టీ మనసులో ఏముందో మీరు గమనించాలి. లేదు మీకు చెప్తున్నా కదండి, ఇప్పుడు కేవలం పేరు తొలగింపే కాదు, ఈ రోజు వారికి చౌకగా కావాలి, ఎవరు పనిచేసుకునే కూలీ నాలి చాలా చౌకగా కావాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వారికి మినిమం గ్యారంటీ కింద ఖచ్చితంగా వాళ్ళకి మీరు పన్ను కల్పించాలి, లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి హక్కు కల్పించింది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏంది? కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఈ 100 రోజులు మీరు పని చేయాలంటే అదే రోజులు, దాని తర్వాత నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకోనికే లేదు. ఇంకోటి హార్వెస్టింగ్ టైప్, అంటే కోతకాలంలో నీకు పని ఉండదు, నీకు పని చేయనికే వాళ్ళు హక్కు కల్పించలేదు. అంటే కార్మికుల హక్కుని కూడా వీళ్ళు కాలరాస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఇంకో వైపు 40% రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటున్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి రాష్ట్రాలు ఆ 40% భరించలేక పథకాన్ని పక్కన పెట్టాలని చెప్పేసి వీళ్ళు కుట్ర పన్నుతున్నారు. ఆల్రెడీ పార్లమెంట్ లో కూడా ఓకే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదో పోరాటాలు చేసినంత మాత్రం మళ్ళీ వస్తారా? మీరు చెప్పండి, గతంలో రైతులకు వ్యతిరేకంగా కూడా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిర్రు, పార్లమెంట్ లో కూడా పాస్ చేపించారు, చట్టాన్ని రూపొందించారు. కానీ ఈ దేశ రైతులందరూ ఒక్క తాటిపైకి వచ్చి నరేంద్ర మోడీ మెడలు వంచి దాన్ని వాపసు తీసుకునే విధంగా పనిచేయలేదండి? చేసారు కదా. అది దేశ ప్రజాస్వామ్యానికి ఉన్న బలం. ఆ బలంతోనే ఖచ్చితంగా మళ్ళా మహాత్మా గాంధీ పై ఉన్న ప్రేమ, అదే విధంగా పేద ప్రజానికానికి జరుగుతున్న దోపిడీ అన్యాయం పై ఈ దేశ ప్రజలందరూ కూడా ఒక తాటిపైకి వస్తారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా దారి తీస్తుంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ మెడలు వంచి ఈ నిర్ణయాన్ని కూడా వాపసు తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుండి కొట్లాడుతుంది.